ఇప్పుడు అల్లు అర్జున్ సార్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. జరిగితే మాకు కొంచెం ఏంటంటే బాధాకరంగా ఉంది. ఆ రోజు నేను ఆమె చనిపోయినప్పుడు రేవతి గారు చనిపోయినప్పుడు ఏం చెప్పినంటే అల్లు అర్జున్ గారు ముందు ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీకి ఏమున్నా ముందుగా ఉండి అంత బాబుకి ట్రీట్మెంట్ జరగాలి. ఎందుకంటే బాబు అల్లు అర్జున్ ఫ్యాన్. ఆ బాబు బతకాలి, మంచి ట్రీట్మెంట్ అందియాలి, వాళ్ళ కుటుంబానికి ఏమన్నా సాయం చేయాలని చెప్పినట్టునే అల్లు అర్జున్ గారు 25 లక్షలు అనౌన్స్ చేసినారు. అదంతా మీరు చూశారు. ఆ ఫ్యామిలీ గినంగా కొంచెం బాబు గినంగా మొత్తం స్పెషల్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. హాస్పిటల్లో ఉండి ఒక పర్సన్ ఉండి అక్కడ చూసుకుంటారు, అన్ని విధాలు బాగా చేస్తారు. కాకపోతే ఇది అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం అనేది మంచి అనిపిస్తలేదు కొంచెం. అవును. మరి అంటే ఎందుకు కేస్ ఫైల్ అయిందంటారు? ఎవరు పెట్టినట్టు? ఇది ఏందో మేడం, ఇది రాజకీయ కుట్ర అనుకోవచ్చా మరి ఏందా, ఇది ఏం నిర్లక్ష్యమో, ఇది మరి రేవంత్ రెడ్డి గారి కుట్రనా ఏందో అర్థమవుతలేదు మేడం. అంతేగాని ఈ కేసు అయితే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి పెట్టలేదంటారు. ఫ్యామిలీ అయితే పెట్టలేదు మేడం. ఫ్యామిలీ ఎందుకు పెడుతుంది చెప్పండి? ఇప్పుడు ఫ్యామిలీకి ఏం కావాలని కోరుకుంటారు వాళ్ళు? ఏదో పోయిన ప్రాణం తిరిగి తేలేం మనం. కాకపోతే నష్టం జరిగింది వాళ్ళకు. ఎక్కడైనా కానీ పోయిన ప్రాణాన్ని మాత్రం ఎవరు తీసుకురాలేరు. కాబట్టి వాళ్ళు వచ్చిర్రు, ఆయన రావడం జరిగింది, వాళ్ళు వచ్చిర్రు, ఆ కర్మన వాళ్ళ రాతన అంతకుండే చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఉన్న బాబుని మాత్రం మంచిగా కాపాడుకొని ఆయనకు స్పెషల్ ట్రీట్మెంట్ అందిస్తుండే గినంగా వీళ్ళకి 25 లక్షలు శాంక్షన్ చేసిండు ఆల్రెడీ. అమౌంట్ గినంగా 10 లక్షలు ఇచ్చిరని ఇన్నా. మరి అది నిజం అవుదామో కరెక్ట్ తెలియదు. కాకపోతే ఇస్తాడు, 25 లక్షలు ఇస్తాన్న మాట అయితే వాస్తవం. అది ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. కాకపోతే ఈ అరెస్ట్ మీద అనేది ఏ కుట్ర ఉంది అనేది, ఇది మొత్తం పైన రేవంత్ రెడ్డి కుట్ర ఉందా, ఇదేంది అనేది అర్థమవుతుంది.